బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో దారుణ హత్య కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక మృతురాలు నల్గొండకు చెందినటువంటి వసంతగా గుర్తించారు ప్రస్తుతం. మరి భార్య వసంత వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నరసింహ అనుమానం వ్యక్తం చేశాడన్నట్లుగా తెలుస్తోంది. అయితే కోపోద్రిక్తుడైనటువంటి నరసింహ ఇవాళ తెల్లవారుజామున అయితే వసంత పైన గొడ్డలితో అయితే విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలుస్తా ఉంది. మరి ఘటనలో మహిళకైతే తీవ్ర గాయాలు కావడంతో అయితే తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవాలి. పిఎస్ మీర్పేట్ లిమిట్స్లో హస్తినాపురం అనే కాలనీలో అరౌండ్ 5:45 అట్లా 100 డైల్ వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ స్పాట్కి రావడం జరిగింది. అక్కడ ఒక లేడీని మర్డర్ చేసిన ఇన్సిడెంట్ అయింది. వెరిఫై చేయంగా తర్వాత తెలిసింది అక్కడ చుట్టుపక్కల ఒక ఇద్దరు చూసినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ హస్బెండే ఆమెను అనుమానంతో చంపాడని తెలిసింది. వాళ్ళ సన్ ఇమీడియట్లీ వచ్చాడు. అక్కడే ఇదే ఏరియాలో వాళ్ళు ఆమె ఇళ్లల్లో పనిచేస్తుంది లేబరు. అతను కూడా ఇక్కడ లేబర్ వర్క్ చేస్తుంటాడు. గొడ్డలతో నరకడం జరిగింది. ఆ గొడ్డలు కూడా సీన్లో దొరికింది మాకు. వాళ్ళ సన్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు నల్గొండ జిల్లా మరిగూడెం దగ్గర శివనగూడెం అని విలేజ్ ఉంది. వాళ్ళు శివనగూడెం విలేజ్ వాస్తవ్యులు. ఆమెకు 58 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్కి కూడా 60 ఇయర్స్ ఉంటుంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా క్లూస్ టీం కూడా విజిట్ చేశారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ విధంగా వస్తే ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరి ఇదే అంశం పైన మనతో షేర్ చేసుకోవడానికి అయితే మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్లో ఉన్నారు. ప్రభాకర్, ఏంటి మీర్పేట్లో పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? అసలు మీర్పేట్ మర్డర్లో అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త కత్తితో భార్యని అతి దారుణంగా హత్య చేసినట్టుగా మనకు సమాచారం అయితే ఉన్నది. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందంటూ కూడా మనకు కొంత సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి ఆ డీటెయిల్స్లో వెళ్తే, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెంకి చెందిన భర్త నరసింహ తన భార్య వసంతలు ఇద్దరు కలిసి జీవనం కోసం అంటే బతుకుదెరువు కోసం ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. వారికి ఒక కుమారుడు ఒక కూతురుతో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బిఎన్ రెడ్డి నగర్లో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారు చాలా కాలం నుంచి కూడా చాలా పేద కుటుంబం అని చెప్పుకోవచ్చు. పేద మధ్య తరగతి కుటుంబమే. మామూలుగా కూలీ నాలి పని చేసుకునేటటువంటి కుటుంబం అని చెప్పుకోవచ్చు. అయితే భార్య వసంత వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నరసింహ అనుమానంతో బుధవారం తెల్లవారుజామున సమయంలో గొడ్డలితోని ఆమె మెడపై అతి కిరాతకంగా పొడిచి నరికినట్టుగా తెలుస్తోంది. హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆమె తీవ్ర రక్తస్రావం జరిగి మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. పోలీసులు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా. ఇట్లాంటి హత్యలు చాలా రోజుల నుంచి కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి. భార్య భర్త మీద అనుమానంతో భర్తను అది చేయడం, భర్త భార్య మీద అనుమానంతో భార్యను హతమార్చడం. దీనికి ముఖ్య కారణం అక్రమ సంబంధాలు అనేది వినిపిస్తా ఉంది. భార్య వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకోవడం, లేకపోతే భర్త ఇంకొకరితోని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతా ఉన్నాయి. ఇటు పిల్లల జీవితాలు ఆగమైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు ఈ గొడవలు కానీ ఇట్లాంటివి కానీ అన్యోన్యంగా కలిసి ఉండి ఎంత కష్టాలు వచ్చినా కూడా కలిసి ముందుకెళ్ళాలి. కానీ చిన్న చిన్న కోపాలకి చిన్న చిన్న మనస్తాపాలకి గురై ఇవాళ వేరే రూట్లో వెళ్తా ఉన్నారు, తప్పుడు రూట్లో వెళ్తున్నారు. ఆ తప్పుడు రూట్లో వెళ్ళి వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఆగమైపోతున్నాయి. ఇటు వాళ్ళ భవిష్యత్తుతో పాటు ఇటు పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళ రోడ్డు పాలవుతా ఉన్నారు. కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఈ విధంగా విచక్షణ రహితంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి
అవసరం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు వారికి చూసుకోవడానికి కూడా ఎవరు ఉండని పరిస్థితులు కనిపిస్తా ఉంటాయి. తల్లిదండ్రులు ఇట్లాంటి చర్యలకు గురవుతే సో ఇటు సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు కూడా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తా ఉంటాయి. ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి. కానీ ఆ కష్టాలకి ప్రత్యామ్నాయంగా వేరే చూసుకోవడం కరెక్ట్ కాదు. ఇవాళ ఒకసారి భర్తతోని, భార్యతోని పెళ్ళైన తర్వాత వారు కష్టమైన, నష్టమైన వారితోని చివరి వరకు నడిచి ముందుకెళ్ళి ఆ జీవితాన్ని ఒక ఆహ్, ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఇవాళ ఇట్లా నడి మధ్యలో ఇవాళ ఒకరిపైన ఒకరు అనుమానాలతో, ఒకరిపైన ఒకరు అక్రమ సంబంధాలతో ఇవాళ వాళ్ళ జీవితాలని, పిల్లల భవిష్యత్తుని ఆగం చేసుకుంటూ ఇవాళ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు గాని, పేరెంట్స్ గాని ఎవరైనా కూడా ఖచ్చితంగా మరి జీవితం ముందుకు వెళ్ళే విధంగా వెళ్ళాలి కానీ, అక్రమ సంబంధాలకు గానీ, ఇవాళ చిన్న చిన్న మనస్తాపాలతోని వెళ్ళడం ఇలాంటిది కూడా కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా మాట్లాడుతా ఉన్నారు. కొంతమందికి గైడెన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా మనం మిడిల్ క్లాసెస్‌లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళనే చూస్తా ఉంటాము. సో, వారికి కొంత గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇటు కొంతమంది దీని మీద నిపుణులు కూడా రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఈ ఏదైతే నరసింహ కుటుంబం గూడా వారు చిన్న మారుమూరు పల్లెటూరు నుంచి ఏదైతే శివన్నంగూడెంకు సంబంధించి మారుమూరు పల్లెటూరు నుంచి వచ్చి వారు ఇక్కడ జీవితం కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న జాబులు చేసుకొని, చిన్న చిన్న పనులు చేసుకొని, పిల్లల్ని చదివిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అయితే భర్తకి అనుమానం భార్య వివాహేతర ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. సో, అంటూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారంటూ కొంత మనకు సమాచారం అంతా ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ తను ఒక మనస్తాపంతోని తనని ఇంకో వ్యక్తితోని ఉంటుంది వివాహేతర జీవితంతోని అక్రమ సంబంధం పెట్టుకుందని ఒక అనుమానంతోని తను వాళ్ళ భార్యని హతమార్చడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నిజాలు అసలేంటి, ఏం జరిగిందని ఆరా తీసుకొని తర్వాత చాలా వేస్ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో. చావులే చంపడమే కారణాలైతే కరెక్ట్ పద్ధతి కాదు అనేది క్లియర్‌గా అర్థమవుతా ఉంది. మరి చూడాలి ఈ ఘటనకు సంబంధించి ఎట్లాంటి విషయాలు వెలుగులోకొస్తాయి. పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేయబోతా ఉన్నారు ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ. సో మరి ప్రభాకర్, ఇప్పటికీ పోలీసులు ఏమైనా ఈ ఘటన పైన ఏమైనా స్పందించారా? స్పందించారంటే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ ఆహ్, మృతదేహంగా పడి ఉన్నటువంటి వసంత డెడ్ బాడీని కూడా పోలీసులు పోస్ట్‌మార్టంకి తీసుకెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత ఆహ్, భర్తని నరసింహను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారికి కుమారుడు, కూతురు వారిని పోలీసులు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతున్నాయా? ఏంటి పరిస్థితి? సో, ఎలా ఉండేవారు అమ్మ, నాన్న? అదేవిధంగా మీ నాన్న అక్రమ సంబంధమని మనస్తాపానికి గురిచెంది హతమార్చాడా? ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంది? అదంతా కూడా ఇటు నిందితుడిని నరసింహని, అదేవిధంగా పిల్లలను కూడా విచారించే అంశం కనిపిస్తోంది. దాంతో పాటు చుట్టుపక్కల కాలనీలో ఉన్న వారిని కూడా పోలీసులు విచారించే విషయం కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కేసు మాత్రం ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు నిందితుడిని నరసింహని అదుపులోకి తీసుకున్నారు. పిల్లల్ని విచారిస్తున్నారు. సో, ఇదంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి వాటికి కూడా ఆహ్, పోలీసులు కూడా అప్పీల్ చేస్తా ఉన్నారు ప్రజలకి. ఇట్లాంటి చర్యలు తగదు. జీవితాలు నాశనం చేసుకోవద్దు. సో, ఈ సెక్షన్ల మీద ఒక్కసారి అరెస్ట్ అయ్యి లోపలికెళ్తే జీవితం స్పాయిల్ అయిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది. ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటికి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అంటూ కూడా పోలీసుల నుంచి కూడా ఒక అపీల్ వినిపిస్తా ఉంది ప్రజలకి. మరి ఈ కేసుకి సంబంధించి ఎట్లాంటి విషయాలు బయటకొస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్.